బలవంతంగా రిజైన్ చేయించారు. మీరు రిజైన్ చేస్తున్నారు మీరంతా? మేము చేయమన్నాం. మరి చేయకూడదు కదమ్మా. చాలా బలవంతం చేశారు. అదే ఎంత బలవంతం చేసినా అంటే మా వరకు అనుకోండి సార్, ప్రాబ్లం లేదు. మీ వరకు ఎవరు బలవంతంగా ఎందుకు చేస్తారు? మీరు మిగిలిన వాళ్ళందరూ ఎందుకు చేయలేదు? మీరు ఎందుకు చేశారు? ఎలా కదమ్మా, ఇప్పుడు నాకు పాలకొల్లు నియోజకవర్గంలో 1600 మంది వాలంటీర్స్ ఉన్నారు. అందులో చేసిన నాకు తెలిసిందే ఒక 150-200 మంది చేశారు. మరి మిగిలిన వాళ్ళు చేయలేదు. మరి మీరు ఎందుకు చేశారు? ప్రతి ఇంటికాడ కూడా వాలంటీర్ కనిపించగల చెప్పండి, మెసేజ్ ఇచ్చాం. ఇప్పుడు రాజీనామా చేసి వచ్చారు. ఇప్పుడు ఏం చెప్తాం మనం? ఇక ఆ రోజు మనం చెప్పాం కదా చాలా క్లియర్గా, ఇంటి దగ్గర దండం పెట్టి మరీ చెప్పారు, చెల్లెమ్మ మీరు రాజీనామా చేయకండి, రోడ్డు మీద పడకండి, రేపు పొద్దున మన ప్రభుత్వం వచ్చాక వాలంటీర్కి శాలరీలు కూడా పెంచుతాము, రేపు మళ్ళీ ఆ 10,000 రూపాయలు అందుకని మా ఇంటికి వచ్చి అన్నయ్య మీ ప్రభుత్వం నాకు 10,000 వచ్చింది సంతోషంగా ఓ స్వీట్ ప్యాకెట్ పట్టుకుని రావాలి మీరు అని నేను అంత క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పాను ప్రతి ఇంటి దగ్గర. చూసారు కదా నా వాయిస్ కూడా విన్నారు కదా. విన్నప్పుడు మీరు ఏం చేయాలి? మన ఎమ్మెల్యే గారు కంటే నమ్మకస్తులు మీకు ఎవరుంటారు ప్రపంచంలో? మీరు ఉన్నప్పుడు ఏం చేయాలి? మీరు వీళ్ళ మాటలు ఎక్కలేదు, ఎమ్మెల్యే గారు ఉన్నారు అని మనం ఉండాలి. మీరు ఎవరు చేయలేదు, మీరే చేశారు అనవసరంగా. ఇక్కడ టౌన్లో ఉంది, అక్కడక్కడే చేశారమ్మా, అందరూ చేయలేదు. ఇప్పుడు మీకులాగా స్టేట్లో చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇది పాలసీ మ్యాటర్, ఇది రాష్ట్రంలో ఏం చేయాలో ఆలోచిద్దాం. జగన్మోహన్ రెడ్డి మీద ఫైర్ అవుతున్న వాలంటీర్లు. ఏపీ రాజకీయాలకు వాలంటీర్ వ్యవస్థను పరిచయం చేసి పెంచి పోషించి దాని మీదనే విపరీతమైన నమ్మకం పెట్టుకొని ఇక కార్యకర్తలతోని ఎమ్మెల్యేలతోని ఎలాంటి పని కూడా లేదు. వాలంటీర్ వ్యవస్థ సక్సెస్ఫుల్ అయ్యింది. సో అదే వాలంటీర్ వ్యవస్థ మనకు ఓట్ల వర్షం కురిపిస్తుంది అని విపరీతమైన నమ్మకం పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు అదే వాలంటీర్ వ్యవస్థ నిట్ట నిలువుగా ముంచేసిందని చెప్పుకోవచ్చు. సో వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి అక్కడ మనం చూసుకున్నట్లయితే అక్కడ ఆల్మోస్ట్ ఆ వ్యవస్థ అనేది సక్సెస్ఫుల్ అయ్యింది. సో దాని ద్వారా మనకి మన పార్టీకి మంచి జరిగింది, మంచి పేరు వచ్చింది. సో అందరూ కూడా మనకు ఖచ్చితంగా ఓట్లు వేస్తారు, ఈసారి కూడా గెలిపిస్తారు అని విపరీతమైన నమ్మకం పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అదే వాలంటీర్ వ్యవస్థ వ్యతిరేకమైందని చెప్పుకోవచ్చు. సో స్వయాన వాళ్ళే చెప్తున్నారు. సో ఇదే వాలంటీర్ వ్యవస్థ వల్ల మేము దెబ్బతిన్నాం, మా బతుకులు కూడా దెబ్బతిన్నాయన్నట్టుగా కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎవరైతే వాలంటీర్గా పనిచేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వ్యతిరేకమైనట్టు కూడా తెలుస్తుంది. సో ఒక రకంగా చెప్పుకుంటే వాలంటీర్ వ్యవస్థ అనేది పెన్షన్దారులకు మాత్రం మంచి చేసిందని చెప్పుకోవాలి. సో ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి పేరు రావడము అండ్ ఇంటికే తెచ్చిస్తున్నా అంటే అక్కడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి తీసుకోలేని పరిస్థితిలో కూడా కొంతమంది వృద్ధులు ఉంటారు అండ్ వికలాంగులు ఉంటారు. కాబట్టి ఇంటికే తీసుకెళ్ళి పెన్షన్ ఇవ్వడం వల్ల అదొక మంచిగానే అయ్యిందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందో అప్పుడు ఈసీ ఆదేశాల ప్రకారం ఇంటింటికి వెళ్ళి డబ్బులు ఇవ్వద్దు అని చెప్పింది. సో అయితే వైసీపీకి సంబంధించిన నేతలు ఏమని చెప్పారంటే టీడీపీ వాళ్ళే ఈ పని చేయిస్తున్నారు. సో అందుకే వాళ్ళు కూడా ఇది ఖచ్చితంగా టీడీపీ వాళ్ళే చేయిస్తున్నారని నమ్మి రాజీనామా చేయడం జరిగింది. సో మరి కొంతమంది వైసీపీ నేతలే బెదిరించి కూడా వాళ్ళను రాజీనామా చేయించారని కూడా వాలంటీర్లు అందరూ కూడా మొరపెట్టుకుంటున్నారు. సో మరి ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా మంచి చేసింది అన్నట్టుగా కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో మరి ఎవరో బయటి వాళ్ళు బెదిరింపులు వస్తే అది వేరే విషయం. కాకపోతే అదే పార్టీ వాలంటీర్లను వాళ్ళే బెదిరించి రాజీనామాలు చేయించి టీడీపీకి వ్యతిరేకంగా కేసులు పెట్టించి వాళ్ళ మీద వ్యతిరేకంగా మాట్లాడించి ఇవన్నీ చేసినప్పుడు ఇప్పుడు ఎవరు అక్కడ బాధపడుతున్నారు? సో వాలంటీర్లు రాజీనామా చేస్తే వాళ్ళ బతుకే నష్టం కాబట్టి సో ఇప్పుడు అక్కడ చేయించిన వాళ్ళకి ఎలాంటి నష్టం లేదు. వాళ్ళు ఎలాగో అక్రమాలు చేసి ఇంకేదో చేసి సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు, సాపిగా బతుకుతున్న వాళ్ళు ఉంటారు. కాకపోతే వాలంటీర్లు ఏంటంటే పని చేసుకొని బతికే వాళ్ళు కాబట్టి ఇప్పుడు వాళ్ళ బతుకులు ఏం కావాలనే విధంగా వాళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. సో ఇట్లా ఈ విషయం తెలుసుకున్న వాళ్ళందరూ కూడా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో మాకు కొంతమంది వైసీపీ నేతలు బెదిరించి మరి మమ్మల్ని రాజీనామా చేయించారు అని టీడీపీ నేతలను ఎమ్మెల్యేలను ఇప్పుడు కలుస్తున్నారు. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ముందు మీరు ఎవరైతే మిమ్మల్ని బెదిరించి రాజీనామా చేయించారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి అప్పుడు మమ్మల్ని కలవండి, అప్పుడు మీకు సంబంధించిన ఏదైనా మేము సహాయం చేయగలమన్నట్టుగా కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఎందుకంటే ఖచ్చితంగా అది కూడా కరెక్టే కదా. ఒకవేళ ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టకపోతే ఎవరనేది ఎట్లా బయటకు వస్తుంది? సో కేసులు పెడితేనే ఖచ్చితంగా వాళ్ళు ఎవరనేది తెలుస్తుంది, వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవడానికి కూడా ఇప్పుడున్న ప్రభుత్వానికి ఒక ఛాన్స్ అనేది ఉంటుంది. సో కాబట్టి మీరు ఎవరైతే మిమ్మల్ని బెదిరించి రాజీనామాలు చేయించారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి తర్వాత మా దగ్గరికి వస్తే మేము మీకు సహాయం చేయగలుగుతాం అన్నట్టుగా కూడా వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిమ్మల రామానాయుడు గారి దగ్గరికి
కొంతమంది వాలంటీర్లు కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు కూడా ఇదే రకంగా చెప్పడం జరిగింది. సో మరి ఇది ఎంతవరకు కరెక్ట్, మరి నిజం అనుకుంటున్నారా, అబద్ధం అనుకుంటున్నారా, మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి.